హాయ్ అండి, వెల్కమ్ టు రవి బాగి వ్లాగ్స్. ఆల్రెడీ మినీ షార్ట్లో మీకు పూజ ప్రాసెస్ అనేది చెప్పాను కదా. ఇదైతే ఫుల్ వీడియో అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మేము అసలు ఏమేమి చేసామో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈరోజు మా వారైతే బయట పాలవెల్లి కడుతున్నారు అండ్ హాల్లో విన్ను అయితే బుక్స్కి చక్కగా ఓంకారం అది రాసుకుంటున్నారు. నేనైతే మార్నింగ్ పూజ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇంకా వినాయకుని పెట్టలేదు, పెడదామనేసి ఇలాగ పీటకైతే పసుపు కుంకుమ అండ్ అలాగే పద్మం అలాగే ముగ్గు వేసాను. తర్వాత విన్ను చూసారా, చక్కగా వాళ్ళ బుక్స్కి వాళ్ళే విన్నుజాను ఇద్దరైతే ఇలా గంధంతో అయితే ఇలాగా స్వస్తిక్ ఓంకారం ఇలాగ రాసేసుకున్నారనమాట. సో నాకేంటంటే చిన్నప్పుడు నేను కూడా ఇలాగే వినాయక చవితి వచ్చిందంటే నా బ్యాగ్లో బుక్స్ అన్ని వినాయకుడి దగ్గర పెట్టేసుకోవాలి, అలా రాసేసుకోవాలని చాలా అసలు ఎగ్జైటింగ్గా ఉండేది. ఆ రోజులు అసలు భలే ఉంటాయి. ఇప్పుడు పెడదామన్నా కూడా ఏ బుక్స్ లేవు నా దగ్గర. తర్వాత అయితే కిచెన్లోకి వెళ్తే అత్తయ్య గారు అయితే పిండి వంటలు చేస్తున్నారు. నేను జస్ట్ ఓన్లీ పూజ దగ్గరే చూసుకున్నాను, ఆవిడే మొత్తం చేశారు. సో ఏమేమి చేస్తున్నారు చూసేయండి. పాల తాలికలు అండ్ జిల్లెడికాయలు, కుడుములు, ఉండ్రాలు, ఇంకా బెల్లం పానకం, పచ్చి సెలవిడి వడపప్పు అనుకుంటా అండ్ పులిహార కావచ్చు చేశారు. ఇంట్లోనే ఇలాగ అరటి చెట్లు ఉన్నాయి, అందుకే మా వారైతే ఆ కొమ్మల్ని అయితే తీసుకొచ్చేసి పూజ దగ్గర అయితే పెట్టేశారు. వినాయకుడికి అటు ఇటు పెడదామనేసి. అక్కడ అయితే ఇలాగ ఏం చేసుకోము, జనరల్ నార్మల్గా పత్రి అవే కొంటాం. బట్ ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి సో అలాగా అయితే ప్లాన్ చేసేసారు అప్పటికప్పుడు. అనుకోకుండా అయిపోయింది. అలాగా బాగా అనిపించింది లుక్. అసలు ఎన్ని ఉన్నా ఏమున్నా ఈ అరటి మొదలు ఉంటే ఆ లుక్కే వేరబ్బా. అసలు విన్ను అయితే వినాయకుడిని తన చేతులతో అయితే అలాగా పెట్టేశారు పీట మీద. అండ్ తర్వాత పాలవెల్లి కట్టారన్నాను కదా, అదైతే ఇక్కడ వినాయకుడికి దగ్గరలో మీద ఉండేటట్టు అయితే మా వారైతే అడ్జస్ట్ చేస్తున్నారు. అసలు పాలవెల్లి ఎందుకు కడతారో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేసేయండి. సో పాలవెల్లి అనేది వినాయకుడికి చాలా ఇష్టము. సో అన్ని ఫ్రూట్స్ అన్నీ ఏంటి పత్రులు కానీ ప్రతి ఒక్కటి తోరణాలతో సహా అన్నీ కడతారు నిండుగా చక్కగా. ఈ లోపు అయితే మా వెనకాల తోటికోడలు ఉంటుంది, వాళ్ళ పిల్లలు అయితే ప్రసాదం పట్టుకొని వచ్చారు. వాళ్ళది పూజ కంప్లీట్ అయిపోయిందంటే ఎర్లీ మార్నింగే, మేమైతే ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. సో వాళ్ళు అయితే చక్కగా ప్రసాదం ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు. తర్వాత అయితే బుజ్జి వినాయకుడికి అయితే చిన్న మాల అయితే అల్లారు. విడిపూలు ఉంటే వాటితోటి ఇలాగ గరిక వేసేసి ఇలాగ మాల అయితే కట్టారు అత్తయ్య గారు. తర్వాత అయితే పూజ స్టార్ట్ చేద్దామనేసి మేమైతే కూర్చుండిపోయాము పూజలోకి. మా పూజ విధానం అయితే ఇలా ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. సో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంతకీ? జనరల్గా అందరూ ఒకేలా చేసుకుంటారు అనుకుంటాను. బట్ ఏంటంటే ప్రసాదాల కాడ కొంచెం ఎవరికి నచ్చినవి వాళ్ళు చూస్ చేసుకుంటారు. కానీ వినాయకుడికి అయితే ఎక్కువగా ఈరోజైతే స్వీట్ ఐటమ్సే ఇష్టం అంట. అది కూడా కుడుములు అని, ఉండ్రాలు అని, మోదకాలు ఇలాగా స్టీమ్ చేసిన ఐటమ్సే ఇష్టపడతారంట స్వీట్స్. అంతేకాని ఆయిలీ ఫుడ్స్ అలాంటివి ఏమి వండరంట ఇటు సైడ్. అసలు నూనె తగలని ప్రసాదాలు పెడతారంట. అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ అయితే అలాగా ఉందన్నమాట. సో ఫెస్టివల్ రోజు అయితే అసలు ఎటువంటి తాలింపు లేనివి అయితే పెడతారు అనేసి. బట్ ఏంటంటే మేము ఫస్ట్ టైం పులిహార కూడా చేశారు. నేనే చేయమని అన్నారు, అంటే నేనే చేయమని అన్నాను. ఎందుకంటే అక్కడ పులిహార, శనగలు ఇవన్నీ కామన్ అనమాట, ఇలాగా ఏమీ లేదు రూలు. సో అందువల్ల ఈసారి పులిహార పెట్టారు నేను అడగడం వల్ల. తర్వాత అయితే ఈ పూజలో పంతులు అయితే క్యారెక్టర్ నేనేనండి. అసలు వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా నేనే చదివాను. బేసిక్గా పూజలు ఏమన్నా ఉంటే మాత్రం నాకెందుకో ఇంకా బుక్కే ఇచ్చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అయితే నేనైతే ఇలాగా చదువుతున్నాను, పిల్లలు చక్కగా పూజ చేసుకున్నారు. లాస్ట్లో అయితే జానుతోటి హారతి ఇప్పించేసాను. నేను మంగళ హారతి అనేది పాడుతున్నాను, అంటే ఆ ఫ్లో రావట్లేదు సింగింగ్ లాగా, బట్ ఏదో చదువుతున్నాను బుక్లో ఉన్నట్టు. లాస్ట్లో నేను కూడా వినాయకుడికి అయితే హారతి ఇచ్చేసి అందరికైతే హారతి కూడా తీసుకోమన్నాను. మొత్తానికి ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. సో కంప్లీట్ వ్లాగ్ అయితే చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.